మరోసారి ఆర్సీబీ అవే గేమ్లో అదరగొట్టింది. పీబీకేఎస్ పై రివెంజ్ తీసుకుంది. గత మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది కదా రివెంజ్ అంటే. అవే గేమ్లో ఇది వరుసగా 5వ విజయం. ఇన్ఫ్యాక్ట్ 2012లో అవే మ్యాచ్లో 8 సార్లు గెలిచింది ఆర్సీబీ. ఈసారి జోరు చూస్తే ఆ రికార్డ్ని బ్రేక్ చేసేలా కనిపిస్తుంది. మొదటగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ పంజాబ్ ఓపెనర్స్ వికెట్ తీసి గేమ్ చేంజ్ చేశారు. ఆ తర్వాత 157కే కట్టడి చేశారు. ఇక బ్యాటింగ్లోనూ పడిక్కల్, కోహ్లీ సునామీ ఇన్నింగ్స్ ఆడారు. ఇన్ఫ్యాక్ట్ 200 కొడతారనుకున్న పంజాబ్ని 150కే కట్టడి చేశారు. టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. మొదట బ్యాటింగ్కి దిగిన పంజాబ్కి వారి ఓపెనర్స్ అయితే మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ భువీ ఫస్ట్ ఓవర్లో అద్భుతమైన స్టార్ట్ చేశాడు. కేవలం 2 పరుగులే ఇచ్చి ఆర్సీబీకి గుడ్ స్టార్ట్ ఇచ్చారు. బట్ నెక్స్ట్ ఓవర్లో ఎస్డేఎల్ బౌలింగ్కి వచ్చారు. పంజాబ్ బ్యాట్స్మెన్ 2 బౌండరీలు, 1 సిక్సర్తో విరుచుకుపడ్డారు. అదే తీరు ఆ తర్వాత 2 ఓవర్స్లోనూ కంటిన్యూ చేశారు. దీంతో స్కోర్ బోర్డ్ 4 ఓవర్స్కే 40 దాటింది. ఇలాగే కొనసాగితే 200+ పక్కా అనుకున్నప్పుడు 5th ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు క్రూనాల్ పాండ్యా. ఒక మంచి డెలివరీతో ప్రియాన్స్ ఆర్య వికెట్ తీసి ఆర్సీబీకి బ్రేక్ త్రో అందించారు. ఇన్ఫ్యాక్ట్ మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ భారీ ఇన్నింగ్స్ ఆడుతూ 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారు. 7th ఓవర్లో తన వికెట్ తీసి మరోసారి అదరగొట్టాడు క్రూనాల్ పాండ్యా. లిటరల్లీ ఓపెనర్స్ని త్వరగా అవుట్ చేయడం చాలా మంచి పని అయింది. పవర్ ప్లేలో 62 రన్స్ స్కోర్ చేసిన పంజాబ్ రిమైనింగ్ 14 ఓవర్స్లో చేసింది కేవలం 100 పరుగులు మాత్రమే. ఇన్ కేస్ ఓపెనర్స్ త్వరగా అవుట్ కాకుంటే స్కోర్ 200 దాటేసేది. అప్పుడు ఆర్సీబీ చేజింగ్లో ఇంకాస్త కష్టపడాల్సి వచ్చేది. ఓపెనర్స్ అవుట్ అయ్యాక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఎర్లీగా అవుట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ అయ్యర్కి ఈ గ్రౌండ్లో చెత్త రికార్డ్ ఉంది. తాను ఇక్కడ ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్లో 0, 9, 10 రన్స్ మాత్రమే. ఆ తర్వాత మిస్కమ్యూనికేషన్ వల్ల నెహల్ వడేరా 5 పరుగుల వద్ద రన్అట్ అయ్యారు. దీంతో పంజాబ్ 9 ఓవర్స్కి 76 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. బట్ ఆసీస్ ప్లేయర్ అయిన జోస్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్తో కలిసి మంచి ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేశారు. వీరిద్దరి మధ్య 36 పరుగుల పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. చివర్లో శశాంక్ సింగ్, జాన్సన్ మధ్య బిల్డ్ అయిన 43 పరుగుల పార్ట్నర్షిప్ వల్ల స్కోర్ 150 దాటగలిగింది. ఇన్ఫ్యాక్ట్ 200 దాటుతుందనుకున్న స్కోర్ని 157కే కట్టడి చేశారు ఆర్సీబీ బౌలర్స్. మొదటి 4 ఓవర్స్లో ఎక్స్పెన్సివ్ తర్వాత తిరిగి మంచి కంబ్యాక్ ఇచ్చారు ఆర్సీబీ బౌలర్స్. క్రూనాల్ పాండ్యా, సూయస్ శర్మ చెరో 2 వికెట్లు, సిపర్డ్ 1 వికెట్ తీశారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే తొలి ఓవర్లోనే పిల్సాట్ వికెట్ తీసి సాకిచ్చారు పంజాబ్. బట్ వారికి తెలియంది ఏంటంటే వారి ముందు ఉండి విరాట్ కోహ్లీ అనే సునామీ. రజత్ పటిదార్తో కలిసి 100 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. 54 బాల్స్ ఫేస్ చేసిన కోహ్లీ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇన్ఫ్యాక్ట్ పడిక్కల్ అంతకు మించి అనేలా ఆడాడు. 35 బాల్స్లో 5 4లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశారు. ఇక చివర్లో మరో ఓవర్ ఉండగానే సిక్సర్తో మ్యాచ్ని గెలిపించారు జితేష్ శర్మ. దీంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పీబీకేఎస్ బౌలింగ్లో హర్ష్దీప్, హర్ప్రీత్ బ్రౌర్, చహల్ చెరో 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ 10 పాయింట్లతో 3rd ప్లేస్లో, పీబీకేఎస్ 10 పాయింట్లతో 4th ప్లేస్లో ఉన్నాయి. అవే గేమ్స్లో అదరగొడుతున్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో అలానే ఆడితే ప్లే ఆఫ్స్ పక్కా. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.